హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు మీరు లో ప్రైస్లో క్వాలిటీ ఫుడ్ కావాలా, లేదంటే లో ప్రైస్లో మీరు ఎటు ఫుడ్ బాగున్నా కూడా మీరు అడ్జస్ట్ అవుతారా? ఆబ్వియస్లీ క్వాలిటీ ఫుడ్ కావాలి అనుకుంటాము. ప్రైస్ డజంట్ మ్యాటర్స్. ప్రైస్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వము. క్వాలిటీ ఫుడ్ ఉంటే ప్రైస్ ఎంత ఉన్నా పర్లేదు అనుకుంటాము. సో గ్రేట్. అండ్ ఇప్పుడు మీరు కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు, నేను న్యూట్రిషనల్ హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. Yeah. హాస్పిటల్కి డబ్బులు పెట్టడం కంటే న్యూట్రిషన్ ఫుడ్కి డబ్బులు పెట్టడం చాలా బెటర్. సో అక్కడ ఎక్కువ ఖర్చు చేసుకోవడం కంటే ఇక్కడ కొంచెం ఖర్చు చేస్తే చాలా ఖర్చు చేసేది మిగిలిపోతుంది కదా. వెల్ సైడ్. ఇప్పుడు మీరు బయట తినే ప్రతి టిఫిన్ కానీ ఫుడ్ కానీ భోజనం కానీ ఏదైనా కానీ హైజీన్గా ప్రోటీన్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? హైజీన్గా ప్రోటీన్గా ఉంటుందని అనుకోను. ప్రతి చోట చాలా క్లీన్గా నీట్గా చేస్తారు అన్నది ఇట్స్ అవుట్ ఆఫ్ కన్సర్న్. చేశాడు అంటే వాడు కస్టమర్కి 100% న్యాయం చేస్తున్నట్టు. బట్ ప్రతి చోట మనం ఆ 100%ని ఎక్స్పెక్ట్ చేయలేము. టేస్ట్ బాగుంటే ఇంకొకసారి వెళ్తాము అంతే తప్ప బయట హైజీనిక్గా ఉంటుంది అని మాత్రం ఎప్పుడు చెప్పలేము. సో గ్రేట్. అండ్ ఇప్పుడు మీరు ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే హెల్దీ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ప్రైస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎస్, ఆబ్వియస్లీ హెల్తీ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే హాస్పిటల్లో ప్రైస్ ఇక్కడ ఎలా పడితే అలా తిని హాస్పిటల్లో డబ్బులు పెట్టడం కంటే న్యూట్రిషన్ ఫుడ్ తిని హాస్పిటల్కి పెట్టే డబ్బులు తగ్గించుకోవడం చాలా ఉత్తమమని నా అభిప్రాయం. సో గ్రేట్ అండి, ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ.